మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసిన సచివాలయ క్యాడర్ ఉద్యోగులు తీవ్రంగా పనిభారం భరించలేక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవడే కాకుండా కొంతమంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో కాకినాడలో సచివాలయ ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధిక ఒత్తిడితో పనిభారాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ ఉద్యోగులు కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సచివాలయ క్యాడర్ ఉద్యోగులు తీవ్రంగా పనిభారం భరించలేక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసిన ఉద్యోగులు అధికమైన పనిభారంతో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని క్షేత్రస్థాయి నుంచి ఆందోళనకర సంకేతాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఉదయం కార్యాలయం ప్రారంభమయ్యే లోపే మొదలయ్యే అధికారిక ఫోన్ కాల్స్, రోజంతా వరుస సమీక్ష సమావేశాలు, మధ్య మధ్యలో వీడియో సమావేశాలు, సాయంత్రం నివేదికల పరిశీలన, రాత్రి వరకు సూచనలు, ఇలా పని గంటలకు ఎలాంటి హద్దులు లేకుండా సాగుతున్న పర్యవేక్షణ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తోందని వ్యాపోయారు. దీనికి తోడు 101 సచివాలయం పేరుతో నిరంతర ఫాలోఅప్స్, SGSW 3 అంచెల వ్యవస్థ ద్వారా పునరావృత నివేదికలు, నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారుల ద్వారా సమాంతర ఆదేశాలు రావడంతో ఒకే పనికి అనేక చోట్ల సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకే సమాచారం పదే పదే పంపించాల్సి రావడంతో అసలు ప్రజాసేవ కంటే నివేదికల తయారీకి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. అలసిపోయిన ఉద్యోగితో సమర్థవంతమైన పాలన సాధ్యం కాదని, ఉద్యోగుల సంక్షేమమే ప్రజాసేవల మెరుగుదలకు పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తాతాజీ, పి సతీష్ కుమార్, పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు, అతని యొక్క ఆవేదన వ్యక్తపరచడానికి అతను ఇక లేడు, మనతో పాటు ఇక లేడు. కానీ ఆ ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉద్యోగుల్లో మనకి కనబడుతుంది కట్టినట్టు. మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నామండి, పని ఒత్తిడి, పని భారం వల్ల చాలామంది ఉద్యోగులు బలవంత మరణానికి పాల్పడడానికి కారణాలు ఏంటన్నది మీరు ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వేసిన తర్వాత కమిటీ తద్వారా మీకు ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో దాన్ని బట్టి ఏవైతే మీరు సర్వేలు చెప్తున్నారో, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఏదో ఒక సర్వే, ఏదో ఒక పని కంటిన్యూస్గా ఒక మనిషి 10 వర్కులు ఎలా చేయగలడండి? ఒక అధికారి కింద ఉన్నప్పుడు ఆ అధికారి బలం లేకుండా చేస్తే ఎలాగా? ఇప్పుడు సరే, ఒక మాటకి మనం చూసుకుంటే సచివాలయ ఉద్యోగులు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది, గౌరవ మీడియా మిత్రులందరూ తెలియజేయండి కనుక ఈరోజు ఇంతమంది ఇంత ఆవేదనతో ఈరోజు ఇక్కడ సమావేశం కారణం, మాలో ఉన్న ఉద్యోగులు సుమారు 55 మంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు, హార్ట్ అటాకులు, బ్రెయిన్ డెత్ వల్ల చనిపోవడం జరిగింది. దానివల్ల ముఖ్య కారణం పని ఒత్తిడి. మీ అందరం భావిస్తాం, అదే నిజం కూడా. సుమారు 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 550 మంది ఉద్యోగులు మరణవాత పడడం చాలా బాధాకరం. ఈ విషయంపై ప్రభుత్వం కొంచెం ఆలోచించి విచారణ చేసి మాకు మంచి జరగాలని, పని ఒత్తిడి తగ్గించాలని, మాకు రావాల్సిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్